ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనము నుండి 10వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతా, తర్వాత వచనం మీరు చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆస్పదముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించువాడు ఎవడు? అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమైన సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు రాకడ సమీపిస్తున్న గలది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి అనేక అపోహాల నుండి తెర పక్కకి తప్పిస్తున్న గలది. చాలా సత్యాలు మనము నేర్చుకునే భాగ్యము మనందరికీ కలుగుతూ ఉంది. లేఖనాలలో మరి ముఖ్యంగా ప్రభు రాకడ సమీపిస్తున్న గలది మరింత జాగ్రత్త, మెలకువతనం. లేఖనములో ఇంకా ప్రభు ఏమి దాచి ఉంచాడు, ఇంకా ప్రభు మనకి ఏమి నేర్పించినై ఉన్నాడు. ఈ ఎదురు చూపు అనేది ప్రతి ఒక్కని క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండాలి. మీరు గమనిస్తే లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనములో ఆకలి గొనవారు ధన్యులు. రండి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఇప్పుడు ఆకలి కొన్నవారు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చువారు మీరు ధన్యులు, మీరు దేని గూర్చి ఆకలి? ఇలా నేను ముందరే చెప్పాను కదా, దేవుని లేఖనము ఎప్పుడైతే మనము ధ్యానిస్తున్నామో, మనం ఎప్పుడైతే లేఖనాన్ని ఎదురు ప్రశ్న వేస్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ రాయబడని సమాధానం నీకు నాకు చెప్పనే ఉన్నాడు. అందుకనే నేను చెప్పాను, బైబిల్ మనము చదివినంత మాత్రాన అందులో ఉండే వర్తమానం మన వరకు రాదు. ఎప్పుడైతే నేను మోకాల మీదకి వస్తానో, ఎప్పుడైతే నా ఆకలితో నేను దేవుని వైపు చూస్తానో, లేఖనం చదివిన తర్వాత దేని గురించి ఆకలి ప్రభువా, ఎందుకు ఆకలి ఏమండి? మన కడుపున పుట్టిన పిల్లలు వాడు ఆకలి, ఇప్పుడు ఆకలితో ఉంటే నీకు మంచిది అని మనం ఎప్పుడైనా అంటామా? మన పిల్లలు అమ్మ ఆకలి వేస్తుందంటే వెంటనే తల్లి ఏం చేస్తుంది? వెంటనే ఏదో ఒకటి పెడుతుంది. నీ మొహం నాకు ఉంది, ఆకలి ఉన్నవారు ధన్యులు, వాడు తృప్తిపరచబడుతుందని రాస్తుంది, పర్లేదు అలాగే ఉండు అని ఏ తల్లైనా అంటుందా? మరి ఎందుకు ప్రభు ఆ మాట అంటున్నాడు? ఇప్పుడు ఆకలి కొన్నవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేని గురించి ఆకలి? దేని గురించి ఆకలి? ఏ విషయంలో యేసుక్రీస్తు ప్రభువుకి తన రక్తంలో విమోచింపబడిన ప్రజలలో ఆకలి లేనట్టుగా కనబడుతోంది? ఏ విషయంలో ప్రభు అలా ఉన్నాడు? ఏ విషయం నీలో ఏం చూశాడని ప్రభు ఈ మాట అంటున్నాడు? ఇప్పుడు ఆకలి కొనువారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏ విషయం? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. కనుక
ఎప్పుడైతే నువ్వు ముఖాల మీదకి వచ్చి ఇప్పుడు అడుగుతావో, ప్రభు ఏ విషయంలో నన్ను ఆకలి కొనమంటావు అంటే, ప్రభు ఇప్పుడు సమాధానం ఇచ్చేది ఏంటంటే, నేను నీకు వాగ్దానము చేసిన ప్రతిదీ, ఏవేవి నేను నీకు వాగ్దానం చేశానో దాని విషయంలో నువ్వు ఆకలి కొనుంటే నువ్వు ధన్యుడవు. రేపటి దినము నువ్వు తృప్తిపరచబడతావు. దేని గురించి నువ్వు ఆకలి కొనుక్కుని ఉన్నావో, ఏ విషయంలో ఆకలి, ప్రభువా పరలోకమందు నన్ను కూర్చుండబెట్టానన్నావు. ఎప్పుడు? దివారాత్రులు ఇదే ప్రశ్న. నువ్వు నన్ను పరలోక రాజ్యంలో నీతో పాటు కూర్చుండబెట్టావు. ఎప్పుడు నేను భౌతికంగా నీ పక్కన కూర్చుంటా, ఆత్మీయంగా ఉన్నా ఎప్పుడు అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టావు. కానీ నాకు మనస్తృప్తి లేదు, నేను నీ పక్కన కూర్చోవాలి. ఈ దుష్ట లోకమును ఎప్పుడు నేను వదిలేసి నీ దగ్గరికి ఎప్పుడు రావాలి? ఈ ఆకలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము విషయంలో నీకు నాకు ఆకలి. దేవుడు ఈ బాటలో నడవండి అని ఏదైతే చెప్పాడో ఆ బాటలో నడిచే ఆకలి. ఈ పనికి మాలిన లోకపు ఆచారము నా ప్రభువా నేను విసిగిపోయా, నేను నీ బాటలో నడవాలి కానీ పడిపోతున్నా. ఆయన పాదాల దగ్గర గోజాడి నువ్వు చెప్పిన బాటలో నీలాగా నేను నడవలేకపోతున్నా, నీ అడుగు జాడల్లో నేను నడవలేకపోతున్నా కనుక నాకు నేర్పించు, నా చేయి పట్టుకో అనే ఆకలి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం లేవంగానే, ప్రభువా నా అంతటా నేను నడవలేను, నువ్వు నా చేయి పట్టుకో, నీ దారిలో నేను నడవాలనుకుంటున్నా, నువ్వు నా చేయి వదిలేస్తే నేను లోకంలో ఎక్కడో తప్పిపోతున్నా, తిరిగి మళ్ళీ అక్కడికి రావడం అనేది నా చేత కావట్లే, నాకు దారి తెలియట్లే, నేను మర్చిపోతున్నా, లోకంలో ఎక్కడో తప్పిపోతున్నా, నా చేయి పట్టుకో. నువ్వు నా చేయి పట్టుకుంటేనే నేను అడుగు నేలను మోపుతా, లేకపోతే నేను నేలను మోపను. ఎందుకంటే ఈ నేల శాపగ్రస్తమైంది. ఇది ఆకలి. ఈ ఆకలి నీకు నాకు ఉందా? ప్రభువుకి అది కనపడట్లే. అందుకనే ప్రభు ఈ మాట రాయించాడు, ఆకలి కొనవారు ధన్యులు. వారు ఎందుకు ధన్యులు అంటే, ఆకలి ధన్యులు అనే మాటకు అర్థం ఏంటి? ఆకలి కొన్నవారు ఆశీర్వదింపబడిన వారు అని లెక్క. మీరు ఆశీర్వదింపబడిన వారు. ఏమిటి ఆశీర్వాదం? ఏ విషయంలో నాకు ఆకలి ఉందో అవి దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు. ఏమండి? అయితే ఈ ఒక పక్క నాకు ఆకలి ఉండగానే ఈ మాట చెప్తూనే మరొక పక్క ప్రభువు ఇంకొక సత్యాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సత్యం ఏంటి? దేవుని నమ్ముకున్నామని చెప్పుకొనిచో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా కాదా? ఇక్కడ మనం ఒక 50 మంది వరకు ఉన్నామనుకుందాం. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళమందరము దేవుని ప్రజలమేనా? ప్రభువా దేవుని నమ్ముకున్నాము, బాప్తిసం తీసేసుకున్నాము, మారుమనసు పొందాము, రక్షింపబడ్డాము కనుక నీ మందిరానికి వస్తున్నాం. ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళందరూ దేవుని ప్రజలేనా? గడిచిన 2-3 వారాలుగా ప్రభు ఇదే మాట్లాడుతున్నాడు. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయపరచుకోండి. మేక్ ష్యూర్. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఈ 2 విషయాలు నేను బ్రతికుండగానే నిశ్చయపరచుకోవాలి. లేకపోతే నన్ను నేను మోసగించుకున్న వాడిని అవుతాను. రేపు నేను మోసపోతా. నువ్వు ఎవడో తెలియదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ప్రభు వచ్చినప్పుడే నువ్వు ఎవడో తెలియదంటే, నేను ఈ సంఘంలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఆత్మీయుణ్ణే అంటే సరిపోతుందా? అందుకని ఈ ప్రశ్నలన్నీ వేసుకోండి. ఇక్కడ నిలబడిన వాడు ఏది చెప్తే దానికి గొర్రెల్లాగా బొరలుపుకుని దులుపుకుని ఇంటికి వెళ్తే మాత్రం నీకు ప్రయోజనం ఏమీ లేదు. మీ క్షేమము కోరి ఈ సత్యాన్ని చెప్తున్నా. ఎందుకు ఈ సత్యము, ఎందుకు ఈ మాట వస్తోంది అని చూస్తే, మొదటి యోహాను పత్రిక, అందరూ తీయండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇక చూడండి 18వ వచనం. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత
తెలుసుకొనుచున్నాము. 1 యోహాను 2:18. 1 యోహాను 2:15. కనుక ఇప్పుడు ఒక పక్క ఆకలి కొనవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని రాస్తుంది. ఓకే, ప్రభువా నువ్వు నాకు ఏమేమి వాగ్దానం చేసావో అవన్నీ నేను నిరంతరం కనిపెట్టుకుని ఉంటా. నేను ఒక్క ఆదివారం నాకేదో నలుగురం కూడుకున్నాం, అయ్యబాబోయ్ దేవుని మందిరంలో దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఇవాళ రోజుకి అంతటికి నేను ప్రార్థన చేసుకుంటా, నువ్వు నాకు ఏది వాగ్దానం చేసావో ఎప్పుడు ఇస్తావని చెప్పేసి రేపటి నుంచి మళ్ళీ నేను లోకంలో ఉండడం కాదు. నో, నిరంతరము ఈ మాట నా మెదట్లో ఉంటుంది. నిరంతరము నా ఆత్మ దాని గురించి తహతహలాడుతూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు నన్ను తృప్తిపరుస్తావు? ఈ లోకంలో నాకు తృప్తి లేదు, నీ వాక్యం విషయంలో నాకు తృప్తి లేదు. ఎంత విన్నా ఇంకా కావాలనిపిస్తోంది. పైగా విన్న వాక్య ప్రకారంగా నేను నడుచుకోవట్లేదు, అందుకే నాకు తృప్తి లేదు. ఇది ఒక పక్క. రెండో పక్క, మరొక పక్క ఏమంటున్నాడు? క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇక్కడ చూ, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. విచిత్రం ఏంటి తెలుసా? ఈ వచనము ఇవాళ నుండి 1900 సంవత్సరాల క్రితము రాయబడిన మాట. ఇది 1900 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. మనం ఇది కడవరి గడియ అని 1900 సంవత్సరాల క్రితం అన్నప్పుడు ఇవాళ మనం ఎక్కడున్నట్టు? కడవరి గడియ అంటే ప్రభువు వచ్చే సమయం. 1900 సంవత్సరాల క్రితమే ఇది కడవరి గడియ అని రాయబడి ఉంటే ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు? కొన్ని సెకండ్లు, కొన్ని రెప్పలేసే లోపల ప్రభువు వస్తాడు అనే స్థాయిలో మనం ఉన్నాం. అవునా? సరే, కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. నేను ఎందుకు కింద కూర్చోమన్నానంటే, శరీరానికి సుఖం వస్తే దేవుని మాట విందు శరీరం సుఖం కోరుకుంటుంది, అందుకనే ఆ మాట అన్నా. సరే, ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుందాం. క్రీస్తు విరోధి అనే పదానికి అర్థం ఏంటి? ఎవరు క్రీస్తు విరోధులు? క్రీస్తు విరోధులు ఎవరు? క్రీస్తు విరోధులు? అన్యులా, లేకపోతే కాషాయ వస్త్రాలు ధరించుకున్న వారా? ఎవరు క్రీస్తు విరోధి? సరే, ఇప్పుడు క్రీస్తు అనే మాట తీసేద్దాం, విరోధి అనే మాట పట్టుకుందాం. ఇప్పుడు విరోధి అనే మాటకి అర్థం ఏంటి? ఇప్పుడు యోసేపు అన్నకి నాకు వైరం వచ్చింది, ఆయన నాకు విరోధి. ఈ విరోధత్వం అనేది ఎలా పుట్టింది? మన ఇద్దరం మంచి స్నేహితులము, ఇప్పుడు విరోధులం అయిపోయాం. దేని విషయంలో విరోధులు అయ్యారని ఎవడైనా అడిగితే దానికి సమాధానం ఏమొస్తుంది? ఇది చెప్పకపోతే ఆలస్యం అయిపోతుందండి. తొందరగా నోరు విప్పాలి, మీరు మౌనంగా కూర్చోవద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో విరోధత్వం ఎప్పుడు వస్తుంది? అసలు విరోధత్వం అనేది ఎలా వస్తుంది చెప్పండి. అందరూ చాలా తెలివైన వాళ్ళు, నోరు విప్పితే దొరికిపోతామని మౌనంగా ఉంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో విరోధత్వం అనేది ఎప్పుడు వస్తుంది? విరోధం అనేది ఎప్పుడు వస్తుంది? ఎలా పుడుతుంది విరోధం? చెప్పు చిన్న. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే చిన్నయ్య మాట నాకు నచ్చలేదో ఇప్పుడు నేను ఏం చేస్తా? విరోధిస్తా. విరోధించడం అనే మాటకు అర్థం ఏంటి? నువ్వు చెప్పిన మాట నేను వినను, నువ్వు చెప్పిన మాటకు నేను లోబడను. అర్థమైందా? అసలు వ్యక్తుల మధ్యలో విరోధత్వం ఎప్పుడు వస్తుంది అంటే, నీ మాట నేను వినను, నీ మాట నాకు అంగీకారం కాదు, కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను చేయను, నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోను, నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళను, నువ్వు చెప్పిన చోటకి నేను వెళ్ళను. ఇప్పుడు విరోధం వచ్చేసింది నీకు నాకు. సరేనా? ఇప్పుడు ఎవరు విరోధులు? క్రీస్తు విరోధులు అంటే ఎవరు? చెప్పండి. ఇప్పుడు క్రీస్తు విరోధులు అంటే ఎవరు? రావట్లేదు, రండి. క్రీస్తు విరోధులు అంటే ఎవరు? ఇప్పుడు క్రీస్తుని ఒక వ్యక్తి కింద తీసుకుందామండి.
క్రీస్తు విరోధులు అంటే ఎవరు? ప్రభువు మాట నాకు అంగీకారం కాకపోతే, ప్రభు చెప్పినట్టుగా నేను నడుచుకోకపోతే క్రీస్తు నాకు విరోధి అయిపోతా, లేకపోతే నేను క్రీస్తుకు విరోధిని అయిపోతా. అవునా కాదా? అవునా కాదా? నాకు శబ్దం వినిపించాలి. అవునా? ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట నేను ఒకవేళ వినకపోతే నేను ఎవరినవుతా? క్రీస్తు విరోధిని. ఇప్పుడు ఇక్కడేం రాస్తుంది? చిన్నపిల్లలారా. చిన్నపిల్లలకి ఎందుకు చెప్తున్నాడు? చిన్నపిల్లల స్వభావం ఏంటి? చిన్నపిల్లల స్వభావం ఏంటి? చెప్పిన మాట వినరు. కనుక చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు? ఎక్కడి నుంచి బయలుదేరారు చెప్పాలా? ఎక్కడి నుంచి బయలుదేరారు వీరు? క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచి బయలుదేరారు? 19వ వచనం, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళి. ఇప్పుడు క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచి బయలుదేరతారు? మన మధ్యలోంచి. కనుక క్రీస్తు విరోధులు ఎక్కడున్నట్టు? ఇప్పుడు అస్సలు వినపడట్లే. క్రీస్తు విరోధులు ఎక్కడున్నట్టు? సంఘంలో ఉన్నట్టు. ఇప్పుడు సంఘములో అందరము ఆత్మీయులమే అంటున్నాం కదా. మరి అందరూ మారుమనసు పొందిన వాళ్ళమే కదా. అందరూ క్రీస్తు రక్తంలో కడబడిన వారమే కదా. అందరూ ఆరాధించిన వారమే కదా. ఇప్పుడు వీరిలో క్రీస్తు విరోధులు ఎవరు? ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకుంటాం మనము? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వారిలో క్రీస్తు విరోధులు ఎవరు? ఉదయం అన్న చెప్పిన మాటలు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అంతే. ప్రభు అన్నాడు, ఆ దినము సమీపిస్తున్న కొలది మీరు సమాజముగా కూడుకునుట మానక. ఏ దినము? నేను రాకడ దినము సమీపిస్తున్న కొలది మీరు సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా కూడుకునుచు ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు. ఇప్పుడు నేను అలా కూడుకోను. నేను రాను. నేను మందిరానికి రాను. నేను మీటింగ్లకి రాను. ఇప్పుడు వాళ్ళు ఎవరవుతారు? నాకు అస్సలు సౌండ్ రావట్లేదు. వాళ్ళు ఎవరవుతారు చెప్పండి? మొమాట పడద్దు. అందుకని మోకాళ్ళ మీదకి రమ్మన్నా. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఒప్పుకోనివ్వదు. నేనే క్రీస్తు విరోధిని అని మాట రాదు. ఎందుకంటే ప్రభు మాట నాకు ఎక్కలా. నేను ప్రభు మాటను వ్యతిరేకిస్తున్నా. నేనే క్రీస్తుకి విరోధిని. ఆయన మాట నేను వినను. కానీ ఆయన ఆశీర్వాదాలన్నీ కావాలి. ఆయన ఇచ్చేవన్నీ కావాలి. మళ్ళీ ఆయన నా అప్పులన్నీ తీర్చేయాలి. ఆయన నా బాధలన్నీ తొలగించేయాలి. నాకు రోగం వస్తే చెయ్యి ఆడించేసి నన్ను బాగు చేసేయాలి. కానీ ఆయన చెప్పినట్టు మాత్రం నేను నడుచుకోను. నువ్వెవరు? నువ్వు క్రీస్తు విరోధి అయ్యుండి దేవుని మందిరంలో కూర్చోడానికి నీకు ఎంత ధైర్యం? ఆలోచన చేసుకోవాలి. అందుకే ఇతర మతస్థులు క్రీస్తు విరోధులు కారండి. వాళ్ళకి అసలు క్రీస్తుకి సంబంధమే లేదు. క్రీస్తు విరోధులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏమొస్తుంది? ఆయన మాటను వ్యతిరేకించిన వాడు, ఆయన మాటను విరోధించిన వాడే క్రీస్తు విరోధి. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరతారని రాస్తుంది? మన మధ్యలోంచే. ఇప్పుడు మన మధ్యలోంచి బయటికి ఎందుకు వెళ్ళిపోతారంట? ఎందుకంటే ఎప్పుడైతే వాక్యంలో ఉండే సత్యం ఇగో ఇలాగే వెల్లడి చేయబడుతుందో, ప్రకటించబడుతుందో, ఆ అవమానాన్ని భరించలేక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట?
బయటికి వెళ్ళిపోతారు. ఏమండి ప్రియమైన సోదరుడా సోదరి, అనేకులు ఏమైపోతారు అంటే దేవుని మందిరములో సత్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ సత్యం అనే అద్దములో తమ సహజముఖము చూసినప్పుడు వాళ్ళకి బాధ కలిగి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను ఇంక ఈ మందిరానికి రాను. ఎందుకంటే నా అంతరంగం అంతా విప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ, నేను ఈ మందిరానికి రాను. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళా, రోగం ఉందండి, ఈ సమస్య నాకు ఉంది అంటే డాక్టర్ మొత్తం స్కానింగ్ చేశాడు. స్కానింగ్ చేసి స్కానింగ్ రిపోర్ట్ రాగానే లోపలికి పిలిచి కూర్చోబెట్టి అన్నాడు, బాబు ఇది పరిస్థితి, చాలా వ్యవస్థ లోపల పాడైపోయింది, మొత్తం ఆపరేషన్ చేస్తే నువ్వు బాగుపడతావు అంటే, అబ్బాయి డాక్టర్ గారు మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తే నన్ను చొప్పుచ్చు కొట్టండి, నా రోగం అంతా ఉన్నది ఉన్నట్టుగా నాతో చెప్తారా అంటున్నావా? అక్కడ అనట్లే. పైగా వాడు ఏం చేస్తున్నాడు, నీ డబ్బులు తీసుకుని నీ శరీరానికి ఏం పెడుతున్నాడు, నాటు పెడుతున్నాడు. దానివల్ల నీకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఓర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావే కానీ దేవుని మందిరంలో దేవుడు నీతో సత్యాన్ని మాట్లాడి సత్యము నీకు ప్రకటించినప్పుడు నీకేమైచేస్తుంది? నామోషి, ఇన్సల్ట్. కనుక ఎవరు క్రీస్తు విరోధులు? ప్రియమైన సోదరా సహోదరి, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజమైన క్రైస్తవ్యము ఈ సమాజములో చాలా అరుదుగా కనబడుతుంది. అందుకనే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ మార్గం కనుగొని వారు కొద్ది మందే ఇష్టపడతారు. ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది తెలుసా? ప్రభువా, నీ మందిరములో ఎన్ని గర్దింపులైనా పర్వాలా, ఎన్ని అవమానాలైనా పర్వాలా, ఎన్ని నిందలైనా పర్వాలా, నేను మాత్రం నిన్ను వదిలి ఎక్కడికి పోను. నేను నిన్ను వాటేసుకుంటా, నీ మెడ పట్టుకుని గట్టిగా వెళ్ళాడతా, కానీ నేను ఎక్కడికి పోను. నువ్వు ఏదైనా చేసుకో, కొరడాతో కొడతావా, కొడతా, నన్ను అవమాన పెడతావా, పడతా, నా మీద నిందలు వేయించావు, పడతా, ఏమైనా పర్లా, నిన్ను మాత్రం నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. దినదినము నేను పాదాల దగ్గర కూర్చుంటా, నేను నడవలసిన మార్గమును నేను నేర్చుకుంటా, వాటిని నేను లెక్క చెయ్యను. ప్రియమైన సహోదరా సహోదరి, ప్రతి మూమెంట్, ప్రతి పెద్ద సంఘం ప్రారంభంలో చాలా బాగుంటుంది, కానీ రానున్న దినాల్లో ఆత్మీయత ఎలాగైతే చల్లారితనం దిగజారిపోయే స్థితికి వచ్చేస్తుందో, ప్రతి మూమెంట్ మీరు ఏదైనా తీసుకోండి, బైబిల్ మిషన్ తీసుకోండి, బాప్టిస్ట్ మిషన్ తీసుకోండి, హెబ్రోన్ సహవాసాన్ని తీసుకోండి, ఇవన్నీ ఒకప్పుడు ఆత్మీయ ఉన్నతమైన స్థాయికి ఎదిగిన సంఘాలు. కానీ మెల్లిగా క్రమక్రమేణా ఏమైపోయింది? పతనం. కారణం, వ్యక్తిగతంగా ఎవరు కూడా దేవునితో సంబంధము కలుపుకోలేదు, నాయకులతో సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు హెబ్రోన్ బోధలు ఎలాగైపోయి తెలుసా? భక్సింగ్ గారు చేసినవి కానీ చెప్పినవి కానీ అలాంటి వాటిని అనుసరించిన వారు భక్సింగ్ గారు పేరెత్తడానికి కూడా అర్హత లేదు. ఇది భక్సింగ్ గారి సంఘాలలో వర్తమానాలు. అంటే సంఘాలు ఎక్కడికి వచ్చేసాయి? ఆ దైవజనుడు చెప్పింది ఏదియు ఇప్పుడు మొత్తం లోకమంతా సంఘంలోకి తీసుకొచ్చేసారు. పర్వాలే, పసుపు తాళ్ళు కట్టేసేయండి, కాళ్ళకి పసుపు రాయండి, పర్వాలే, ఇవన్నీ ఏం కాదు. ఇప్పుడుది కాదు, పూర్వము నుండి ఆచారం వస్తుంది. ఇప్పుడే కొత్తగా కాదు, మనం చేయొచ్చు. మన భారతదేశ సాంప్రదాయ పరంగా మనం చేయకపోతే ఎలాగా? ఎంత దేవుని నమ్ముకుంటే అలా చేయొద్దని ఉందేంటి? ఆ స్థాయికి వచ్చేసాం. ఇప్పుడు రాజీ పడే స్థాయికి వచ్చేసాం. లోకాన్ని తీసుకొచ్చే సంఘంలో కలిపేశాం. ప్రత్యేకత లేదు, పరిశుద్ధత లేదు. కనుక ఎవరు క్రీస్తు విరోధులు? నీ వైపు వేలెత్తి నేను చూపించినా, నా వైపు వేలెత్తి నువ్వు చూపిస్తావా? లేకపోతే మన ఇద్దరం కలిసి మోకాల మీదకి వచ్చి, ప్రభువా, నేను నీ మందిర పరిశుద్ధత విషయంలో రాజీపడిపోయా, నీ మందిరము నుండి మేళ్లు పొంది కూడా నేను ఆ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నా. ఎవరు క్రీస్తు విరోధులు? ప్రియమైన సహోదరుడా సహోదరి, స్టార్టింగ్లో ఈ ఫలానా సంఘం చాలా మంచిదండి, ఇక్కడ కానుకలు తీసుకోరంట, ఆదివారం సాంబార్ చాలా రుచిగా ఉంటుందంట, వర్తమానాలు చాలా
తీవ్రంగా ఉంటాయి, మనిషి హృదయాల్ని కదిలిస్తాయి, ఒప్పింపజేస్తాయి అంట. ఈ సంఘానికి వెళ్తే బాగుంటుంది అని చాలామంది వస్తారు. కానీ స్థిరత్వం ఎందుకు ఉండదు తెలుసా? వాళ్ళు చెల్లించవలసిన క్రయము, ఆ క్రయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అమ్మో ఇలాగైతే మనం నడుచుకోలేం, అయ్య బాబోయ్ ఇలా నడుచుకోవాలంటే మనం ఎక్కడ నడుచుకోగలం? మా వల్ల కాదు. కనుక కొంతకాలము వాళ్ళు క్రయం చెల్లించినట్టు నటిస్తారు. రాను దినాలలో దేవుడు ఆ వేషధారణను ఏం చేస్తాడు? బట్టబయలు చేస్తాడు. బట్టబయలు చేసినప్పుడు ఇప్పుడు ఏమైపోద్ది? వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి. సంఘంగా ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తున్నామో, ఈ ప్రయాణము నీ గమ్యము నా గమ్యము రెండు గమ్యాలు ఒకే స్థలం అయితే అప్పుడు నువ్వు నేను కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను కూడా అక్కడికి వెళ్తున్నా. కాబట్టి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే నీ ఇల్లే నా ఇల్లు, నీ గమ్యమే నా గమ్యం. కానీ నీ గమ్యం వేరు, నా గమ్యం వేరు, మన ఇద్దరం ఒకేసారి ప్రయాణం చేస్తున్నామంటే ఆ ప్రయాణం అనేది కొనసాగు. కనుక మీ పిలుపును, మీ ఏర్పాటుని ఫస్ట్ నిశ్చయపరచుకోండి అని అపోస్తుడైన పౌలు ఊరికే చెప్పలా. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తే ఎలా తెలుస్తుంది? ప్రేమైన సహోదరుల సహోదరి, ఇది కూడా నేను ధైర్యంగా దేవుని సేవకుడిగా మీ ముందు ప్రకటిస్తున్నా. దేవుని మందిరములో, దేవుని వాక్యములో లేనిది ఒకవేళ ఎవరైనా ఇక్కడ ప్రకటించారు అంటే నువ్వు నిలదీసినా లేకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోయినా నీకు పూర్తి అధికారం ఉంది. అది వేరే సంగతి. అయితే క్రీస్తు విరోధి అయిన ఆత్మ నాలో పనిచేస్తుందా లేదా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది క్రీస్తు విరోధి అయిన ఆత్మ నాలో పనిచేస్తుందా లేదా? నేను ఇందాక చెప్పినట్టే అనేక విషయాలలో ఇంతకు ముందర మన బోధనలో మనం ఏం నేర్చుకున్నాం? బండ సందుల్లో నిలిచి ఉండుటకు దేవుడు ఎవరి కోసం, ఎంతమంది కోసం చూస్తున్నారు? ఒక్కడి కోసం చూస్తున్నాడు. ఆ బండ సందులోంచి ఈ లోకం అనే మాలిన్యము లోపలికి రాకుండా, ద్వారపాలకులు, బలమైన ద్వారపాలకులు, అడ్డమైన ఆచారము దేవుని మందిరంలో రాకుండా. దాని ఎగ్జాంపుల్స్ కూడా నేను స్పష్టంగా చూపిస్తా, ఎందుకు ఈ మాట వచ్చింది అది కూడా నేను మీకు చూపిస్తా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఇందులో తప్పే ఉంది అనిపిస్తుంది మనకి. ఇందులో తప్పే ఉంది, ఇలా చేయటం తప్పే ఉంది. ఇది పెద్ద సమస్య. నేను చెయ్యాలా చెయ్యొద్దా అనేది దేవుని దగ్గర కనిపెట్టడం కానీ, దేవుని ఆత్మచేత నడిపించబడడం కానీ, ఇవి వాటికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు 10 మందిలో ఎంతమంది చేయమని చెప్తున్నారు, ఎంతమంది చెయ్యొద్దు అంటున్నారు. కనుక ఎక్కువ మంది చేయమని చెప్తే అదే ఓటు. కానీ కానాను దేశంలో ప్రవేశించిన 10 మంది గుడిచారులు బయటకు వచ్చి ఎనమడుగురు ఏం చెప్పారు? మనం అసలు లోపలికి వెళ్ళలేము. కాలేబు యెహోషువలు ఏమన్నారు? ఖచ్చితంగా మనం దాన్ని స్వతంత్రించుకుందాము. ఇప్పుడు కానానులోకి ఎంతమంది ప్రవేశించారు? 2. ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల మంది. కానాను పొలిమేర్లకి చేరేంత వరకు ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది అయ్యారు. 40 సంవత్సరాలలో ఎన్ని తరాలు పుట్టాయో చూడండి. ప్రతి ఏటా ఒక తరం పుడుతూ పోయింది. ఈ 40 తరాలు కలిపితే దాదాపు 20 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉన్నాం కానాను పొలిమేరలో. దేవుడు వాగ్దానం చేసిన దేశం పాలు తేళ్లు ప్రవహించే దేశం. అందులోకి ఎంతమంది వెళ్ళారు? 2. ఎందుకు వాళ్ళిద్దరే వెళ్ళారు? ఎందుకంటే దేవుని మాట మీద వాళ్ళకి పూర్తి నమ్మకం. దేవుడు చెప్పాడు, ఇది మనం స్వతంత్రించుకుంటాం, అంతే. మనం చూడండి ఏంటా క్రైస్తవ్యం, ఇంతమంది మనం క్రైస్తవుల్ని చూసాం, ఎవరు ఉంటున్నాడు అలాగా? ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది అనేది మనకి చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక మాట నేను మీకు చూపిస్తా. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారి మందిరానికి ఏ వయసులో వెళ్ళాడు? చెప్పండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి మొట్టమొదటిసారి ఏ వయసులో వెళ్ళాడు? కొన్ని క్లూ ఇస్తా. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు తల్లిదండ్రులు ఏటేటా వాడుక చొప్పున
ఆయనను దేవాలయమునకు తీసుకుని వెళ్ళిరి. కనుక ప్రభువు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు వయసు ఎంత చెప్పండి? ప్రభు వయసు ఎంత? ప్రభు మొట్టమొదటిసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రభు వయసు ఎంత చెప్పండి త్వరగా. ప్రభు వయసు ఆ టైంకి ఎంత? యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఉంది. మొట్టమొదటిసారి కానాను విందులో ఆయన నీరును ద్రాక్షారసముగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. 12వ ఏటకి ప్రభువు బాలుడు, 12 సంవత్సరాల వయసు. ఆ వయసులో యోసేపు మరియలు ప్రభువుని యెరూషలేములో ఉన్న దేవాలయానికి తీసుకెళ్లారు. ఆ దేవాలయంలో ఉన్న పరిస్థితి ఎలాగుంది అని అప్పటి కాలంలో చూస్తే ఎలా ఉందంట? ఆ మాట ఎక్కడ చదువుదాం? యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ. ఏంటా సూచక్రియ? నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు. కానా విందులో, పెళ్లి విందులో నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు. ప్రభువు చేసిన ఈ మొదటిది సూచక్రియ. సరేనా? దీనికన్నా ముందు ఆ మాట మనం ఎక్కడ చదువుతాము? 12వ ఏటలో ఆయన దేవాలయానికి వెళ్ళిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయం అనుకుంటా. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. వాడుక చప్పున ప్రభువుని అక్కడే దేవాలయంలో వదిలేసి వస్తారు. ఎంతమ్మా? లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వాడై చూసారా, 12 ఏళ్ల వయసుకి ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. యెరూషలేములో ఉండే దేవుని మందిరానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక మాట మనం అందరము స్పష్టంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరం నేను ఎందుకు చెప్పాను? ఇది ఇప్పటిది కాదు, ఇది చాలా రోజుల నుంచి వచ్చిన ఆచారమే. మన దేశంలో ఉంది కదండి, అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరూ. 12 ఏళ్ల వయసులో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ప్రభు ఏం చూశాడు అంటే, దేవుని మందిరములో బలులు అర్పించుటకు పావురాలను, గువ్వలను, ఎడ్లను, రోకలతో సహా వ్యాపారము చేయుట చూశారు. అంటే పాప పరిహారార్థ బలిగా ఎవరైనా పాపం చేసి ఉన్నాడలా వాడు ఒక పావురాన్నో, ఒక ఎడ్నో, ఒక మేకనో, ఒక పొట్టేలను తీసుకొచ్చి దేవుని మందిరంలో బలిచ్చి, ప్రభువా ఇది నా పాప పరిహార్థంగా నేను ఈ బలినిచ్చాను అని దేవునికి చెప్పుకునేవాడు. ఆ విధంగా పాప పరిహారం అయ్యేది. సరేనా? ఈ 12వ ఏట నుంచి ఈయన ఈ సంగతి చూశాడు. దేవుని మందిరంలో ఇది జరగడం అనేది చూశాడు. అనేక సార్లు ఏమవుతుందంటే, ఏది అలవాటుగా ఆచారంగా తరచుగా మనం చేసుకుంటా వస్తున్నామో ఆ విషయంలో మనకి అది తప్పు అనిపించదు. కానీ ఇదే యేసుక్రీస్తు ప్రభు 12వ ఏటని చూసిన సంగతిని మళ్ళీ ఎప్పుడు వచ్చాడు యెరూషలేముకి? యోహాను సువార్త రండి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలు మళ్ళీ చదువమ్మా.
11 వచనం నుండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో బయలుపరచెను, అందువలన విశ్వాసముంచిరి. ఉండిరి. అదిగో చూసారా, ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదివిన ఈ మాట. ఇప్పుడు యేసుప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి మీరు. ఇప్పుడు యేసుప్రభు వయసు ఎంత? 30 సంవత్సరాలు. 12వ ఏటకి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువుకి దేవుని మందిరం 30 సంవత్సరాలు. ఈయన ఏమంటున్నాడు చూడండి. చదువమ్మా ఆ మాట, చదువు తర్వాత. గొర్రెలను చూచినప్పుడు పొండి నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయి. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా మీరు మార్చేశారు. ఇదే సన్నివేశాన్ని 12 సంవత్సరాల వయసులో చూసిన యేసుక్రీస్తు ప్రభువు దాన్ని సరిదిద్దడానికి ఎన్ని సంవత్సరాలు వేచి ఉంచాడండి చెప్పండి. ఆ 12వ ఏటకే ఎందుకు తోలేదు? 18 సంవత్సరాలు ఎందుకు వేచి ఉన్నాడు? దీనిని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటి? దేవుని మందిరములో, దేవుని సంఘములో ఒకవేళ నాకు ఏదైనా తప్పు కనబడినా సరే నేను ఇప్పుడు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ ప్రేరేపణ కొరకు వేచి ఉండాలి. మన ఆతృత, మన తొందరపాటు ఏంటంటే నేను వెంటనే సరిచేసేయాలి, నేను వెంటనే గర్దించేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు 18 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 18 సంవత్సరాల వరకు దేవుని మందిరం వ్యాపార గృహంగా మార్చేశారు. 18 సంవత్సరాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని మందిరము, దేవుని సంఘము త్యాగముతో కూడినది. బలులతో మాత్రమే సంఘం కట్టబడుతుంది, వ్యాపారంతో కాదు, లాభాపేక్షలతో కాదు. కనుక దేవుని మందిరంలో దాదాపు 18 సంవత్సరాల నుండి వచ్చే ఆచారం ఏంటంటే, అమాయక విశ్వాసులు బలులు అర్పించాలంటే మళ్ళీ మార్కెట్కి ఏ గణపవరమో ఏ గూడమో వెళ్ళి బలి పశువుని కొని తీసుకురావాలి కదా. ఇది వ్యాపారస్తులు చెప్తున్న మాట. ఏమండి మేము ఏం తప్పు చేశాము, వీళ్ళు మళ్ళీ ఏ గణపవరమో ఏ తాడిపల్లిగూడమో ఏ భీమవరమో వెళ్ళి పశువుల్ని తీసుకురావాలి కదా. అది నేను వాళ్ళకి అందుబాటులో ఇక్కడికే తీసుకొచ్చి మేము కొంత లాభముకు మేము అమ్ముకుంటున్నాము. మేము చేసింది తప్పు ఏంటి చెప్పండి? వాళ్ళు చేసింది తప్పా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి. వీళ్ళు ఎక్కడికో వెళ్ళి కొని తెచ్చుకుంటున్నారండి. వాళ్ళకి ఆ శ్రమ లేకుండా మేమే తీసుకొచ్చి దేవుని మందిరం దగ్గర అమ్మాము వాటిని. రూకలు మార్చడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ కాదు, మీరు ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళండి. అక్కడ బయట రూపాయి కాసులు పోగులు ఉంటాయి. ఒక్కొక్క పోగులో 40 రూపాయి కాసులు ఉంటాయి. ఆ పోగు నువ్వు తీసుకోవాలి అంటే నువ్వు వాడికి 50 రూపాయలు ఇస్తే వాడు 40 రూపాయి కాసులు నీకు ఇస్తాడు. సరేనా? ఇది ఇప్పుడు ఆచారం కాదు, అప్పటి నుంచి వచ్చింది. రూకలు మార్చువారు అనే మాట ఎందుకు వచ్చిందంటే, రోమీలు వాడే రూకల మీద విగ్రహపు బొమ్మ ఉంది కనుక రోమీలు వాడే రూకలు తీసుకొచ్చి దేవాలయంలో వేయడానికి వీల్లేదు, ఎందుకంటే దాని మీద విగ్రహం ఉంది కనుక. ఇప్పుడు రోమీలు వాడే కాసులను వీళ్ళు హెబ్రీలు వాడే డబ్బుల్లోకి మార్చాలి. డాలర్ని
మన భారతదేశ రూపాయల్లోకి ఎలా మారుస్తామో అలాగా రోమా కరెన్సీని హెబ్రీ కరెన్సీలోకి మార్చి ఇప్పుడు హెబ్రీ రూకలను తీసుకొచ్చి దేవాలయంలో వేయాలి. ఇదొక వ్యాపారం అక్కడ. అలాగే పావురాలు, అలాగే ఎడ్లు, వాటి మీద విపరీతమైన లాభాలు వేసుకుని 10 రూపాయలు 20 రూపాయలకు వచ్చే పావురం 2000 3000కి అమ్మేవారు. ఇది దేవుడు ఖండించాడు, ఇది ప్రభు ఖండించాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను దేవుని మందిరానికి లాభాపేక్షతో వచ్చిన ఎడల, ఏ లాభం? నాకు ఎవడైనా రూపాయలు ఇస్తాడా? నాకు ఎవరైనా పాస్టర్ గారు ఏమైనా వేలు నాకు ఏమైనా ఇస్తాడా? ఆ లాభాపేక్ష కాదు. లాభాపేక్ష అనే మాటకు అర్థం ఏంటి? నేను ఘనత కోరుకున్నా, పేరు ప్రఖ్యాతులు కోరుకున్నా, నేను మర్యాదలు కోరుకున్నా, నేను రెస్పెక్ట్ కోరుకున్నా, ఇవన్నీ లాభాపేక్షలోకే వస్తాయి. దేవుని సంఘము త్యాగాలతో కూడి ఉంది, లాభాలతో కాదు. కనుక సంఘము కట్టబడే విషయంలో దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరు త్యాగం చేయడానికి సిద్ధము, ఎవరు బలైపోవడానికి సిద్ధము, ఎవరు నిందల మీద వేసుకోవడానికి సిద్ధము, ఎవరు ముఖం మీద ఉమ్మి వేసుకోవడానికి సిద్ధము, ఎవరు దవడ మీద చెంపదెబ్బలు కొట్టించుకోవడానికి సిద్ధము, ఎవరు అన్యాయం జరుగుతున్నా సరే తిరగబడి సమాధానం చెప్పకుండా మౌనంగా భరించేవాడు సిద్ధము. అట్టి వారితో ప్రభువు సంఘాన్ని కడతాడే తప్ప, కండలు తిరిగిపోయిన కండలు ఉండే వారితో, కులబలము అంగబలము కండబలము ఉన్న వారితో, ధనబలము ఉన్న వారితో దేవుడు సంఘాన్ని కట్టడు. ఎక్కడైనా చూడండి, ఇది వాస్తవం. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన మాట ఏమండి? సింపుల్. ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారు అంటే సింపుల్. లాభాపేక్షకు ఆపోజిట్ వర్డ్ని తెలుగులో ఏమంటారు? లాభానికి ఆపోజిట్ వర్డ్ ఆపోజిట్. పగలు రాత్రి, దాన్ని ఏమంటారు తెలుగులో? తెలుగు తర్జుమాలో నేను పగల్ని రాత్రి అన్నట్లే. ఆ మధ్యలో జరిగే ప్రక్రియ ఏంటది? సరే, ఇప్పుడు లాభానికి ఆపోజిట్ నష్టపోవడం. నష్టం అనే మాటకు అర్థం ఏంటి? త్యాగం, సాక్రిఫైస్. నేను నష్టపోవాలి, అప్పుడే నేను కట్టబడతాను. సింపుల్. కనుక ఈ విధముగా మనము వాటిని నేర్చుకోవచ్చు. ఎంతవరకు నేను ఖర్చు అయిపోతున్నాను, నేను చేసిన దానికి మళ్ళీ నేను ఏమైనా బదులు ఆశిస్తున్నానా? నలుగురు నన్ను పొగడాలి, నలుగురు నాకు శాల్వా కప్పాలి, నాకు సన్మానం చేయాలి, అలాంటివి నేను అపేక్షించానా? దెన్ నేను మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. ఎక్కడ మొదలు పెట్టానో నా ప్రయాణం నేను అక్కడికి వచ్చేసినట్టే. ఏ యజమానుడు, ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. వాడు ఒకడిని ద్వేషిస్తే ఒకడిని ప్రేమిస్తాడు. కనుక చాలామంది అడుగుతారు, ఇప్పుడు నేను ప్రభువుని ప్రేమించాలంటే నన్ను ఏం చేయాలి చెప్పండి? నువ్వు ప్రభువుని ప్రేమించాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రభువుని ప్రేమించాలంటే ఏం చేయాలండి? అసలు నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావో లేదా ఎలా తెలుస్తుంది? అందుకే నీ ప్రశ్న వేస్తున్నా. ప్రభువుని ప్రేమించాలంటే ఏం చేయాలి? లేఖనం ఏం చెప్తుంది? ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. వాడు ఒకడిని ప్రేమిస్తే ఇంకోడిని ద్వేషిస్తాడు. ఇంకోటి ఎవడు? సిరి అనగా ధనం, అనగా లాభం, అనగా సంపాదన. ఇప్పుడు నువ్వు ప్రభువుని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఎంత కష్టం కదా మాట నోటినాడు రావడం. నిజము నోటితో పలకడం అంటే ఎంత కష్టం చూడండి. నాలుక ఎంత మొద్దు మారిపోయిందో. కనుక దేవుణ్ణి నేను ప్రేమించాలంటే నేను ధనాన్ని ద్వేషించాలి. ధనాన్ని ద్వేషిస్తే నేను ఎలా బతుకుతా?
మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నాకు ఏదో ఏమో ప్రభువా, నువ్వు చెప్పావు కానీ నువ్వు కంటికి కనిపించవు, చెవుకి వినబడవు. నీ నీతిని రాజ్యమును వెతుకుతా పోతే ఆకలితో ఎప్పుడో నేను రోడ్డు మీద శమమైతే వెళ్తా, కాబట్టి నా బాధ నేను పడతా. నేను అడుగుతున్న ప్రశ్నలు మనసులో పెట్టుకోండి, మీ అంతటా మీరే వేసుకోండి. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు కనికరం కలిగిన వాడు, ఇందులో సందేహం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ శరీరమే, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్యం, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్యం. ఈ కృపా సత్యం ఎక్కడ కనబడతాయి? ఈ కృపా సత్యం ఎక్కడ కనబడతాయి? ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి 12 వచనంలో ఏమున్నాయి? ఏం కనబడుతుంది మనకి? కృప. 13వ వచనం తర్వాత నుంచి ఏం కనబడుతుంది? సత్యం. కృపలో దేవుడు ఏం చేశాడు? నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. సత్యములో దేవుడు ఏం చేస్తున్నాడు? కొరడాలతో రోకల్ని మార్చేవారిని. సూర్యుని కింద ప్రతి పనికి ఒక సమయము కలదు. కనుక ఇవి మనం గుర్తుంచుకోవాలా, ఈ సత్యాలు. ఏమండి, ఇదే 2వ అధ్యాయములో, అందుకనే చూడండి, వాళ్ళని వెళ్ళగొట్టి, అలా వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, 17వ వచనం చదవండి ఎవరైనా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని రాయబడి, ఎక్కడ రాయబడింది? 69వ కీర్తన 9వ వచనంలో ఆ మాట రాస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించడం అంటే ఏంటి? భక్షించడం అంటే ఏంటి? నన్ను కాల్చివేస్తోంది, నన్ను బూడిద చేస్తోంది, లోపల మంట సెగలు నన్ను బూడిద చేసేస్తోంది. దేని గురించి? నీ ఇంటి విషయంలో నేను నెమ్మదిగా ఉండలేను. ఈరోజు నువ్వు నేను ఎంత తేలిగ్గా చెప్తున్నామండి. మందిరం గురించి కానీ, సంఘం గురించి కానీ ఎవరైనా ఏదైనా అడిగితే మనం ఏం సమాధానం చెప్తున్నాం? చెప్పండి, ఏం సమాధానం చెప్తున్నాం? మందిరం గురించి కానీ, సంఘం గురించి కానీ ఎవరైనా ఏదైనా అడిగితే మన సమాధానం ఏంటి? మన సమాధానం ఏంటి? నాకు సంబంధం లేదు. ఎంత ఈజీ, ఎంత తేలిక. లేఖనం చూస్తే నీ మందిరం కూర్చిన ఆసక్తి నన్ను కాల్చివేస్తుంది, నీకు సంబంధం లేదని ఎలా అంటావు నువ్వు? నువ్వు విశ్వాసివా, క్రీస్తు విరోధివా? అది నీ విజ్ఞతకు విడిచిపెడుతున్నా. నాకు సంబంధం లేదని ఎలా అంటావు నువ్వు? ఇది నీ ఇల్లు కాదా? నీ కుటుంబం అయితే ఒకటి, సంఘం అయితే నీకు సంబంధం లేదా? అరే, ఇది ఎక్కడ క్రైస్తవ్యం అండి? కుటుంబంలో అందరికీ బాధ్యత లేదా? నీకు బాధ్యత ఉంటుందా? నాకు సంబంధం లేదని నువ్వు ఎలా దులిపేసుకుంటావు? నీ కుటుంబాన్ని నట్టేట నడి రోడ్డు మీద ఎలా వదిలేస్తావు? ప్రభు అలా వదల్లా. ప్రభు అలా వదల్లా. ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం వెళ్ళాడు. 99 మారు మనసు అక్కర్లేని గొర్రెలను అరణ్యంలో విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం వెళ్ళాడు. కనుక ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఒకే ప్రశ్నకు సమాధానం వెతుక్కో. నేను క్రీస్తు సంబంధిగా ఉన్నానా, క్రీస్తు విరోధిగా ఉన్నానా? ఈ కుటుంబం నా కుటుంబం అవునా కాదా? నోటితో చెప్పుకోవడానికా? లేకపోతే క్రీస్తు రక్తం వలన ఒకప్పుడు పరజనులమైన మనం చదివాం కదా ఉదయం, ఇవన్నీ ఒత్తి చదువుకుని విడిచిపెట్టడానికా? లేకపోతే వాస్తవంగా మన మనసులో ఆ భావం కలిగి ఉండడానికా? వర్తమానాలు కేవలం చెప్పుకోవడానికేనా? లేకపోతే దాన్ని విని అనుసరించడానికా? ఏమో, ఒకసారి మీరు
మీ అంతరాత్మలను పరిశోధించుకోండి. కనుక నేను ఎలా దేవుణ్ణి ప్రేమించగలను అంటే, నేను ధనాపేక్షను ద్వేషించినప్పుడు. ఈరోజు నీకున్నవన్నీ ఎవరిచ్చినట్టు? నీ వ్యాపారం నీకు ఎవరిచ్చారు? నువ్వు బీరువాలో దాచుకున్న డబ్బులు ఎవరిచ్చారు నీకు? భూమి మీద నీ రోకలు ఎలా చెల్లుతున్నాయి? ఇవన్నీ నీకు ఎలా వచ్చాయి? ఇప్పుడు వాటి కొరకు జీవం కలిగిన దేవుణ్ణే నువ్వు వెనక పెట్టావంటే నువ్వు క్రీస్తు విరోధివా, క్రీస్తు సంబంధివా? నిన్ను విరోధి అని పిలిచే ధైర్యం నాకు లేదు. కానీ దీన్ని వివేచించుకునే బాధ్యత మాత్రం నీకు ఖచ్చితంగా ఉంది. ఏమండి, మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఎందుకు ఇవన్నీ ఇలా ఈ వరుస క్రమంలో ఎందుకు జరిగాయి? లూకాసు వార్త 19వ అధ్యాయం, త్వరగా తీయండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. మరియు ఒక క్షణం అమ్మ, 27 కాదు, 36వ వచనం, 36, 37. ఆయన వెళుచుండగా ఈయన యెరూషలేముకి వస్తున్నాడు ప్రభువు. యెరూషలేం పట్టణానికి వస్తున్నప్పుడు జనము దారి పొడుగుతా నిలబడి తమ వస్త్రములను త్రోవంట పరిచిరి. ఆయన పరిచిన ఆ వస్త్రముల మీద గాడిదెక్కి వస్తున్నాడు. వస్తున్న సమయంలో ఈ మాట మనం గతంలో కూడా గడిచిన బైబిల్ స్టడీలో వాటిలో కూడా ఎక్కడో మనం ధ్యానించినట్టు నాకు గుర్తు. ఆయన దానిని చూచి, దేనిని? 40వ వచనం. ఆయన వారిని చూచి 40వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దేనిని చూచి, ఇంకా క్లారిటీ వస్తుందిలేండి. ఇప్పుడు చాలామందికి ఏమనిపిస్తుందంటే యెరూషలేం పట్టణాన్ని చూసి ఏడ్చాడు అనుకుంటారు చాలామంది. రండి చూద్దాం. పట్టణాన్ని చూసి ఏడ్చి. ఎందుకు ఏడ్చాడు? చదువమ్మ తర్వాత. నీకెంతో మేలు. ఇదిగో ఎందుకు ఏడ్చాడంట? ఇప్పుడు ఏడ్చిన తర్వాత దేవాలయంలోకి ప్రవేశించాడు కనుక దేన్ని చూసి ఏడ్చాడు? దేవాలయాన్ని చూసి ఏడ్చాడు. ఇది రోకలు మార్చే వారిని బయటికి తోలివేసే రెండో సందర్భం. మొదటి సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయంలో అయిపోయింది. అప్పుడు బయటికి తోలేశాడు. మళ్ళా వెనకాల ఉన్నవాళ్ళు, వాళ్ళకి అభ్యంతరం లేదు. ఈ లాభాపేక్షతో దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన్ని తిట్టుకున్నారు. కానీ వెనకాల పరిసయ్యులు, సదుకాయులు ఉన్నారు కదా, శాస్త్రులు ఉన్నారు కదా, అరే మమ్మల్ని ఎందుకు తిట్టుకుంటున్నారు, రండి మీరు. మళ్ళీ వాళ్ళకేం కష్టం అనిపించలే. ఏమండి? 45వ వచనం. ప్రవేశించి నా మందిరం ప్రార్థనా మందిరం, మీరు దాన్ని దొంగల గృహముగా మార్చేశారు. చూసారా? కనుక నా ప్రజల్ని మీరు దోచుకుంటున్నారు. నా మందిరము బలులతో కట్టబడిన మందిరం, నా సంఘము త్యాగాలతో కూడిన సంఘం. ఇందులో లాభాపేక్ష అనేకే దాని దగ్గర చోటే లేదు. కనుక దేవుని సంఘానికి వచ్చేవాడు ఎలా రావాలండి?
వట్టివాడుగా. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 13వ వచనంలో తాను వట్టివాడయ్యుండి, తీయండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, త్వరగా తీయాల. 3వ వచనం, సారీ. ఎవడైనాను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని నెడలా వాడు తను తానే మోసపరుచుకుంటున్నాడు. కనుక దేవుని మందిరానికి వచ్చిన వాడు ఏమనుకోవాలంట? నేను ఎన్నిక లేని వాడిని, నాకు ఏ గౌరవము వద్దు, నాకు ఏ మర్యాద వద్దు, నాకు ఎవరి కానుకలు వద్దు, నాకు ఎవరి సహాయము వద్దు. నా వంతు నేను ఏం చేయగలనో అంత మట్టుకు నేను చేస్తాను. ఇది త్యాగం. నేను వట్టివాడను. కనుక నిజమైన క్రైస్తవ్యం ఏం నేర్పిస్తోంది? నేను మరుగైపోవాలి, క్రీస్తు నాలో ప్రత్యక్షం అవ్వాలి. ఎంతకాలం నేనే మీసం వెలేస్తా ఉంటే ఎవరు కనబడుతున్నారు? నేను కనబడుతున్నాను. క్రీస్తు ఏమైపోతున్నాడు? మరుగైపోతున్నాడు. ఇప్పుడు అసలైన అంశానికి మనం చేరుకుంటున్నాం. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే లూకాసు వార్త 16-13 ఇందాక మనం చదువుకున్నాం. ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అయితే ఆయన ఒకరిని ప్రేమించును. ఈ మాట 2 చోట్ల రాసింది, మీకు తెలుసా? లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా రాసింది, 26వ వచనంలో. కనుక మనము ఎంతవరకు అన్నిటినీ ద్వేషించడం, కట్టుకున్న భార్యతో సహా, కట్టుకున్న భర్తతో సహా ద్వేషించడం అనే మాటకు అర్థమేంటి? ప్రభువు, భార్య, భర్త వీళ్ళు ముగ్గురు ఒక చోట వచ్చినప్పుడు భార్యకు ఎవరు కనపడద్దు? చెప్పండి. ప్రభువు, ఒక భార్య, ఒక భర్త, వీళ్ళు ముగ్గురు ఒక చోటుకు వచ్చినప్పుడు ఇప్పుడు భార్యకు ఎవరు కనపడరు? చెప్పండి. భార్యలకు ఎవరు కనపడకూడదు? భర్త కనపడకూడదు. భర్తలకు ఎవరు కనపడకూడదు? భార్య కనపడకూడదు. ఎలాగా? చీకటి అయినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనపడుతున్నాయో, సూర్యోదయం అవ్వగానే ఆ నక్షత్రాలు అక్కడే ఉన్నాయి, కానీ కంటికి కనపడట్లే. ఎందుకు? సూర్యుడు, నీతి సూర్యుడు అనే యేసుక్రీస్తు ప్రభువు ఉదయించాడు. కనుక ఎప్పుడెప్పుడు ప్రభువుకు సంబంధం నా దగ్గరికి, ప్రభు సంబంధముకి పెద్ద ప్రశ్న వస్తుందో, నాకు ఎవ్వరూ కనపడరు, నా ప్రభువు అక్కడే. నా భార్య ఎప్పుడు కూడా సెకండ్, ప్రభు తర్వాతే నా భార్య. అలాగే నేను నా భార్య జీవితంలో ఎప్పుడు సెకండ్, ప్రభు తర్వాతే నేను. ఏమండి, అయితే ఇక్కడ మనము గమనించాల్సిన సంగతి ఏంటంటే, ప్రభు జీవము లేకుండా, జాగ్రత్తగా వినండి, ప్రభు జీవము లేకుండా నేను దేవుని మందిరములో ఏ పని చేసినా దాని ప్రతిఫలం అనేది నాకు దొరకదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నాడు, సరేనా? దేవుని వాక్యము బోధించేవారు, మరి ముఖ్యంగా దేవుని శక్తి లేకుండా వాక్యము బోధించినప్పుడు ఆ వాక్యాన్ని యొక్క ప్రభావము వినేవారి మీద పడదు. వాక్యం అనే గ్రహింపుతో నేను 4 రెఫరెన్సెస్ తీసి నేను చెప్పచ్చు, కానీ దాని ప్రభావం పడదు. కానీ ప్రభువు ఏం చేశాడు? ప్రభువు శిష్యుల మీద తన ఆత్మను ఊదగా, శిష్యులు చాలా పిరికివారు. అందుకని చూడండి, ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఎక్కడ దాక్కున్నారు? పోయి పై మేడగదిలో దాక్కున్నారు. మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో. అందులో పేతురు ఏమన్నాడు? అయిపోయిందిరా, మన పని అయిపోయింది, ఆయన్ని సిలువ వేసేశారు, ఇక నాకు వచ్చిన విద్య వాళ్ళ చేపలు పట్టుకోవడానికి నేను వెళ్ళిపోతున్నానంటే, అయ్యో ఆగు పేతురన్నా, మేము కూడా వచ్చేస్తాం. అలా ఇంత పిరికివారు. ఈ శిష్యులు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డారు,
ఇప్పుడు ఏమైపోయారు? అగ్ని జ్వాలలు మండే కాగడాల్లాగా మారిపోయారు. వాళ్ళు ఎక్కడ నిలబడి దేవుని గురించి చెప్పినా వేలల్లో జనము మారుమనసు పొందడం ప్రారంభించారు. కనుక ఒకడికి సువార్త చెప్పాలన్నా, నిలబడి వాక్యం బోధించాలన్నా ఏముండాలి? దేవుని ఆత్మాభిషేకము ఉండాలి. ఇప్పుడు ఈ ఆత్మాభిషేకం ఎలా వస్తుంది? ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. వాక్యము బోధించడానికి ఆత్మాభిషేకం కాదు, దేవుని మందిరంలో పనిచేయడానికి కూడా ఆత్మాభిషేకం కావాలి. అపోస్తలుల కాలములో వాళ్ళల్లో తగువ వచ్చినప్పుడు 5వ అధ్యాయం అపోస్తల కార్యములు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అన్నం వడ్డించడానికి కూడా మేము మధ్యలో జోక్యం చేసుకోవాలా? అది కుదరదు. మేము వాక్యమును ధ్యానించే సమయం ఎక్కువ మేము గడుపుతాం కనుక మీలో ఆత్మపూర్ణులైన వారిని మీరు ఎంచుకునండి, వారే అన్నము వడ్డిస్తారు. దేవుని ఆత్మతో నింపబడడం ఎంత ముఖ్యమంటే చాలామంది దాని గ్రహింపు లేకుండానే దేవుని మందిరంలో పనిచేసేవారిగా ఉంటారు. కనుక ఈరోజు నేను మీకు ఆ సూత్రం చెప్తా. దేవుని అభిషేకం అనగా దేవుని ఆత్మతో ఎలా నింపబడాలి, ఏం చేస్తే దేవుని ఆత్మతో నింపబడతాం మనం. ఈరోజు దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడంటే, నాకు దేవుని ఆత్మ అభిషేకాన్ని, నరకం అంటే నాకు అంత భయం లేదు, కానీ దేవుని అభిషేకాన్ని కూలిపోయే భయం నాకు ఎక్కువ ఉంది. కనుక ప్రతిరోజు నేను ఆయన సన్నిధిలో వేచి ఉంటాను. కానీ ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు నేను సువార్త చెప్తుంటే సగటు వ్యక్తి ఎందుకు వినట్లే? ఏడ్చవలే, నీ బతుకున్నాయంటో నాకు తెలియదేంటి అని నన్నే నా మొహం మీద ఎందుకు అంటున్నాడు? చాలామందికి ఆ డౌట్ ఉండొచ్చు. లోపల ఏం లేదు? దేవుని శక్తి లేదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని రాశారు. అందుకనే దేవుడు తన ఆత్మతో నింపుతాను అంటున్నాడు. కానీ అది ఎలా సాధ్యము? యేసు ప్రభువు నిలబడినప్పుడు, అపోస్తలులు నిలబడినప్పుడు 3000 మంది, 4000 మంది, వీళ్ళందరూ ఎలా మారుమనసు పొందారు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో వాక్యం విన్న తర్వాత ఈరోజు దేవుని స్వరం మేము వినగలిగాం. ఈ మాట ఎలా వస్తుంది? ఈ చిన్న సూత్రం కనుక నీకు నిజంగా అర్థమైతే నువ్వు ధన్యుడు, నేను మీకు చెప్తా. కానీ ఇది జీర్ణం కాని సత్యం. ఇది జీర్ణంగా తొందరగా ఇట్ విల్ నాట్ డైజెస్ట్, యూ కెనాట్ డైజెస్ట్. శరీరం అందు బలంగా ఉన్నవాడు ఈ సత్యాన్ని జీర్ణించుకోలేడు. లోకపరంగా ఇది సాధ్యం కాదు. ఆత్మ అనుసారంగా చూస్తే మాత్రం ఇది పాసిబుల్. ఎస్. దేవుని సంఘము దేంతో కట్టబడుతోంది? మళ్ళీ చెప్పండి, దేవుని సంఘం దేంతో కట్టబడుతోంది? అరే, ఇంతసేపు నేను దౌడలు వాచిపోయి ఇంత వాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాం. దేవుని సంఘం దేంతో కట్టబడుతోంది? దేంతో దేవుని సంఘం కట్టబడుతుందండి? త్యాగాలతో, బలులతో మాత్రమే సంఘం కట్టబడుతుంది. నువ్వు బలైపోతేనే సంఘం కట్టబడుతుంది. ఈ సూత్రం మర్చిపోవద్దు. లాభాపేక్షాలతో కాదు, బలాలతో కాదు. నో. దేవుని సంఘము సాక్రిఫైజెస్, బలులతో, త్యాగాలతో కట్టబడుతుంది. నువ్వు సంఘంలో స్థిరమైన పునాది అనగా యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద నీ జీవితం కట్టబడాలి అంటే నువ్వు బలవ్వాల్సిందే. ఇప్పుడు ప్రభువుకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, త్వరగా తీయాల. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము కూడా నూతన జీవము అనగా క్రీస్తు జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మరణంలో పాలుపంపులు పొంది మరియు
చాలు. ఇప్పుడు జాగ్రత్త, ప్లీజ్ రిమెంబర్, అందరూ పైకి చూడండి, ఇదే ముఖ్యం. ఎవరెవరికి దేవుని ఆత్మాభిషేకం కావాలి, మీకు ఒకవేళ కావాలా జాగ్రత్తగా వినండి, రాసి పెట్టుకోండి, ఈ మాటలు గుండెల్లో పెట్టుకోండి. ప్రభు నాకు కావాలి, నీ అభిషేకం లేకుండా, నీ ఆత్మ నింపుదల నాలో లేకుండా నేను ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించలేను. ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్పుకునే స్థితిలో లేను. ఒకవేళ కనుక నాకు వచ్చిన జ్ఞానంతో నేను సమాధానం చెప్పినా నా సమాధానం వాడి మీద ఏ పని చేయటంలే. కనుక ఎప్పుడైతే నీ శక్తితో నేను మాట్లాడతానో, నీ అభిషేకంతో మాట్లాడతానో, నీ ఆత్మతో నేను మాట్లాడతానో, వానిలో కార్యం జరుగుద్ది. కనుక ఇప్పుడు ఎలా జరుగుద్ది అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువులో పాపము ఉందా లేదా? లేదు. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువులో పాపం ఉందా లేదా? లేదు. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసములు ఇచ్చుకుని ముందర ఏమని ప్రకటించాడు? ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కావున ప్రతి ఒక్కరు తమ పాపములను ఒప్పుకుని మారు మనసు పొంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం తీసుకుని ఎడల వాడు దేవుని బిడ్డగా మారుతాడు. అవునా కాదా? అవునా కదా? కనుక మనం అందరము పాపము చేసిన వారమే, నిస్సందేహం. ఉదయం అన్న ఆరాధన వర్తమానంలో చెప్పినట్టు మనమందరం పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి మనము కోల్పోయిన ఆ మహిమ తిరిగి మనకి సమకూర్చడానికి ప్రభువే మన విషయంలో పాపిగా మారిపోయి పాపముగా మార్చబడ్డాడు. సిలువలో వేలాడి ఆయన కార్చిన రక్తధారల వలన మనమందరము పాప విముక్తులమయ్యాం. ఇంతవరకు అర్థమైంది కదా? సరే, ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు అందరూ వరుసల్లో నుంచున్నారు. ఈ వరుసలో నుంచిన వాళ్ళందరూ ఎవరు? నోరెప్పి సమాధానం చెప్పాలా? బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇచ్చినప్పుడు చాలామంది వరుసగా నుంచున్నారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎవరు? పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న వారే. ఇప్పుడు ఆ లైన్లోనే యేసుక్రీస్తు ప్రభు కూడా నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడా లేదా? ప్రభు కూడా నిలబడ్డాడు. బహుశా తండ్రి అని ఉంటాడు, యేసు నువ్వెందుకు వాళ్ళతో నిలబడుతున్నావు? నువ్వేమైనా పాపం చేసావా ఏంటి? నువ్వు ఏ పాపము చేయలేదురా, నువ్వు నా కుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నాను, నీలో అసలు పాపమే లేదు, నువ్వు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరు పాపము చేశారో వాళ్ళు మాత్రమే పాపం ఒప్పుకొని బాప్తిజం తీసుకోవాలి. నువ్వు ఏ పాపము చేయలే. కానీ ప్రభు ఏమన్నాడు? తను తాను ఎవరితో కలుపుకోవడానికి ఇష్టపడ్డాడు? పాపము చేసిన వారితో కలుపుకోవడానికి ఇష్టపడ్డాడు. పాపము లేనివాడు పాపము చేయి వారితో తను తాను కలుపుకోవడమే కాకుండా ఒక పాపి చేతిలో బాప్తిజము తీసుకోవడము అనే మాటకు అర్థం ఎలా ఉందండి? ఈ మాట ఎలా ఉందండి? ఈ మాట ఒక పేషెంటు పేరుగాంచిన గుండె డాక్టర్కు ఆపరేషన్ చేసినట్టే. అవునా కదా? వాడికి ఏమొచ్చండి? గుండె డాక్టర్ ఎవరు? ఈయన. ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు? పేషెంటా? దానికి కూడా ఒప్పుకున్నాడు. దానికి కూడా ఒప్పుకున్నాడు ప్రభు. నీతి నెరవేర్చబడినట్లు బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ప్రభువా నేను నీకు బాప్తిసమా? నీకు ఎవరు బాప్తిసం ఇవ్వగలరు నాయనా అంటే, యోహాను నీతి నెరవేర్చబడినట్లు కానీ బాప్తిసం. ఒక పాపి చేతిలో పాపము లేనివాడు నీటిలో ముంచబడుతున్నాడు. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. ఈ విషయం కనుక మీకు అర్థమైతే నా జీవితం ధన్యం అయిపోయింది. ఈ రాత్రి ప్రభు నన్ను పిలిచినా నేను సంతోషంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే ప్రభువు యోర్దాను నదిలో దిగాడో బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభువుని నీటిలో ముంచాడు. సరే, ఇప్పుడు నిన్ను బలవంతంగా ఎవడైనా సరే ముక్కు మొహం ఎరగని వాడు నీ మీద పడిపోయి
నిన్ను కాలువలో తీసుకెళ్ళి బలవంతంగా నీటిలో ముంచితే నువ్వేం చేస్తా? కాళ్ళు చేతులు కొట్టుకుంటావు. నీ బలము అధికమైతే నువ్వు వాడిని నీటిలో ముంచి చంపేసి నువ్వు బతికి బయటపడతావు. అవునా కదా? అవునా కదా? కానీ ప్రభువు పాపము లేనివాడయ్యుండి కూడా ఒక పాపిగా, పాపము చేసిన వాడిగా ముద్ర వేయబడిన వాడై బాప్తిసమిచ్చి యోహాను నీటిలో ముంచుతున్నప్పుడు ఇష్టంగా ములిగాడు. ములుగుతున్నప్పుడు చూసే వాళ్ళందరూ ఏమన్నారు చెప్పండి త్వరగా. నేను అందుకే అంట, మీరు అక్కడికి వెళ్ళాలి, ఆ యోర్దాను నది పక్కన నుంచోవాలి వ్యక్తిగతంగా. ఒక్కసారి మీ ఆత్మీయ నేత్రాలు కళ్ళు మూసుకుని ఆ వరుసలో నేను కూడా నిలబడి ఉంటే నా ముందు వెనక ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఏమని మాట్లాడుకుంటున్నారు చెప్పండి. మనందరికీ అలవాటు అండి, కానీ మాటలు తణుకుంటారా? ఇలా ఇలా చిటికేస్తే బయటకు వస్తాయి. తీర్పు తీర్చే విషయంలో మనం క్షణం ఆలస్యం చేయము. వాళ్ళ సంగతి మొత్తం నాకు తెలుసండి. ఈవిడ సంగతి మొత్తం చరిత్ర అంతా నాకు తెలుసు. వాడి సంగతి ఎవడికి తెలియదు? మా ఊర్లో అందరికీ తెలుసు. ఎంత స్పీడు మనం. చెప్పండి. యేసు ప్రభువుని నీటిలో ముంచేటప్పుడు బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన ఆ జనం అందరూ ఏమనుకుంటున్నారు? అసలు బాప్తిస్మాలు ఎవరు తీసుకుంటున్నారు? బాప్తిజం తీసుకునే వాళ్ళందరూ ఎవరు? పాపము చేసి తమ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు కూడా అందరిలాగే ప్రభు కూడా బాప్తిజం తీసుకుంటున్నాడు. కనుక ఒడ్డున నిలబడిన వారు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమని ఈయన కూడా ఏంట మాటలు? అవ్వో, ప్రభు పాపం చేయడమా? నీకెంత ధైర్యం నువ్వు అలా అనడానికి? ఈ సున్నం పూసిన మాటలు, ఈ సెంటు కొట్టిన మాటలు మాత్రం అందరి నోటా వస్తాయి. కానీ అందరూ గుసగుసలాడిన వాళ్ళే. 30 ఏళ్ళు వయసు బాప్తిజం తీసుకునేటప్పుడు ఏమో ఏ కొంపలో దూరాడో, పాపం బాప్తిజం తీసుకునే కర్మ పట్టింది ఈయనకి కూడా. ఏమో ఎవరి జీవితం నాశనం చేశాడో, ఈయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. కానీ ప్రభు బాప్తిజం తీసుకుని యోర్దాను ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పండి అందరూ? ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చి వాలింది. అనగా దేవుని శక్తితో నింపబడ్డాడు. ఇప్పుడు నీ మీద నా మీద దేవుని శక్తితో రావాలి. మన మాట దేవుని శక్తితో రావాలి. నేను కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. అంటే నువ్వు దేని కొరకు ఇష్టపడాలి? జనులు నీ మీద నింద వేయాలి. జనులు నీ సాక్ష్యాన్ని తారుమారు చేయాలి. జనులు నీ గురించి చెడ్డగా మాట్లాడుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు అయ్యి బాబాయ్ ఇగో వీళ్ళని అడగండి, వీళ్ళు ఆ రోజు అక్కడే ఉన్నారు, పోనీ వీళ్ళని అడగండి, ఇదిగో వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, వీళ్ళని కేకయ్యా వాళ్ళని కేకయ్యా, ముగ్గులో కూర్చున్నా, పంచాయతీ పెట్ట, నేనెంత నీతిమంతుడు అని రుజువు చేసుకునే పని ప్రభు చేయలే. అందుకనే దేవుని శక్తి పొందాడు. అందుకనే దేవుని ఆత్మతో నింపబడ్డాడు.